వాసు పెద్ద మాట అన్నాడు ఈరోజు, మంగళగిరితో పోటీ పెడతానని. ఈ సభాముఖంగా ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను. సమయం లేదు మిత్రమా, సమయం లేదు. యుద్ధమే, సమరమే, అయిపోయింది నీ పని. ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. ఓయ్, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోదు. ఫ్లూట్ జింక ముందలేదు, సింహం ముందల కాదు. వన్ అండ్ ఓన్లీ జై బాలయ్య. ఆయన అంత పవిత్రమైన వ్యక్తిని నేను ఏనాడు చూడలే. కోపం ఎంత స్పీడ్గా వస్తుందో ప్రేమ కూడా అంతే స్పీడ్గా వస్తుంది. నాకు బ్రహ్మనికి పెళ్ళి 19 సంవత్సరాలు అయింది. బ్రహ్మని గ్రాడ్యుయేషన్ అనుకుంటా, నా గ్రాడ్యుయేషన్ యూఎస్ ఉన్నప్పుడు ఆయన వచ్చారు. సో జనరల్గా పెద్దవారు అమ్మ నాన్న వచ్చారు, అత్తగారు మామగారు వస్తే హోటల్లో పెడతాం. మన ఉండేది ఇంత బుల్లి అపార్ట్మెంట్, వాళ్ళే ఎందుకు పెడతాం. సో బాబుగారు అమ్మ నాన్నగారు వచ్చారు, ప్రోగ్రామ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. బాలయ్య బాబు గారు సీరియస్, సరే నా హోటల్లో నా వల్ల అవట్లేదురా అన్నాడు. కానీ ఇంట్లో ఉండేదే 1 బెడ్రూమ్ అపార్ట్మెంటు, దాంట్లో మీరు ఎక్కడ పడతారు, నేను ఎక్కడ పడతాను. ఏం పర్లేదు అల్లుడు గారు, నేను వస్తున్నా అని చెప్పి నీగా పెట్టేడు సర్దుకుని వచ్చేసాడు ఆయన. ఎంత సింపుల్, అసలు ఆశ్చర్యేస్తుంది ఒక వ్యక్తి అంత సింపుల్గా ఉండగలుగుతామని. నేను కూడా అంత సింపుల్గా ఉండలేను స్వామి, ఆయన అంత సింపుల్. సో ప్రేమ అంతే స్పీడ్గా వస్తుంది, కోపం కూడా అంతే స్పీడ్గా వస్తుంది మా ముద్దల మావయ్య దగ్గర. సో ఇప్పుడు వాసు అన్నాడు మంగళగిరిలో పోటీ పెడతామని. 2019లో మీ అందరూ తెలుసు 5,300 ఓట్లతోనే ఓడిపోయా. ఒకరోజు బాధ ఆవేదన ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది కదా ఓటమైన తర్వాత. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది, కమిట్మెంట్ పెంచింది. అందుకే మీరు చూస్తే మంగళగిరి ఎవరైనా కలవాలంటే ఎమ్మెల్యేలందరూ ఆగాల్సిందిరా భయ్. మంగళగిరి ప్రజల్ని ఫస్ట్ కలుస్తా, మంగళగిరి నాయకులు కలుస్తా, తర్వాత ఎవరిని కలుస్తా. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ, పలకరింపు. సో మీ బూత్లో ఉన్న ప్రజల్ని, యూనిట్లో ఉన్న ప్రజల్ని, క్లస్టర్లో ఉన్న ప్రజల్ని, మండల్లో ఉన్న ప్రజల్ని ప్రేమగా పిలవండి. అందరి సమస్యలు మనం పరిష్కరించలేం, దేవుడు కూడా పరిష్కరించలేడు. కానీ చెప్పే విధానం ఉంటుంది, చెప్పే స్టైల్ ఉంటుంది, ప్రేమతో గెలుచుకోవాలి. నేను మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, 151 11 అయిందంటే దానికి ప్రధానమైన కారణం అహంకారం. అహంకారం వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే అధికారం ఎలాంటిదంటే క్యాన్సర్ లాంటిది, అన్ని వ్యసనాలు వస్తాయి. అహంకారం వచ్చేస్తుంది, నరనరాలు వచ్చేస్తుంది, అది పోగొట్టుకోవాలి. ఎంత ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలి, అది మనందరం నేర్చుకోవాలి. అండ్ చివరిగా మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది, అధికారంలో ఎన్ని దశాబ్దాలు ఉన్నా మనం చివరికి వెళ్ళేది మన దేవాలయం, అది మన పార్టీ ఆఫీస్, మన పార్టీ. అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఎంత పని ఒత్తిడున్నా, ఎన్ని యాక్టివిటీలున్నా నేను కంపల్సరీగా కార్యకర్తలు కలవాలి. ఏ నియోజకవర్గంకి వెళ్ళినా కార్యకర్తలతో ఇట్లా మాట్లాడాలి. అందరితో ఫోటో దిగుతాను, ఎవరు కంగారు పడద్దు, తోపులాట చేసుకోవద్దు, అరవద్దు. క్రమశిక్షణ, లైన్గా రండి, వెనకాలన్న చివరి వ్యక్తితో ఫోటో దిగి వెళ్తా, ఆ డౌట్ వద్దు మీకు. పాదయాత్రలోనే ఇచ్చా, ఇది పెద్ద పని కాదు. కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు వాసు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలు కూడా మెరుగైన సేవలు చేస్తున్నాడు. ఆనాడు అన్న క్యాంటీన్ లేకపోతే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి సేవలు చేశారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలతో మనం ఏకీభవించవచ్చు, కానీ కష్టకాలాల్లో ఎవరు మనతో నిలబడ్డారు, ఎవరు మనకు అండగా ఉన్నారు, మన పైన కేసు పెడితే ఎవరు నిలబడ్డారు అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే 53 రోజులు బాబు గారిని జైల్లో బంధిస్తే ఎవరు నాతో నిలబడ్డారు ఇప్పటికీ నా బాధ తెలుసు. చౌదరన్నతో కారులో మాడుతూ ఉన్నాం, మేమందరం ఆడుకుంటున్నాం. వాసు కూడా ఉండే, రాజమండ్రి జైలు దాటితే చెప్తున్నా ఎన్ని ఇబ్బందులు పడ్డాం. కేసు పెడతామన్నారు, జైలుకు పంపిస్తా అన్నారు, కానీ మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. నేను లేను, బాబు గారు లోపల పెట్టారు, బ్రహ్మని ఇక్కడనే ఉండే, అమ్మ ఇక్కడనే ఉండే, మీరు నిలబడ్డారండి. అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా, మీ అందరికీ రుణపడి ఉంటానని ఈ సభకు తెలియజేస్తున్నా. మనందరం ఒక కుటుంబం, కలిసికట్టుగా పనిచేద్దాం. వాసుని ఎంత పొగుడతానో అంతే తిడతా, 2 దెబ్బలు కూడా వేస్తా.
ఎందుకంటే నాకు అక్క చెల్లెలు అన్న తమ్ముడు లేరు, నాకుంది మీరందరే. వాసుని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా, రాముని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా, బొజ్జల సుధీర్ని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా. మనందరూ ఒక కుటుంబం, కలిసికట్టుగా ముందరికెళ్దాం. 2024 ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసింది. ఒకటి తెలుగుదేశం పార్టీ, ఒకటి జనసేన, మూడోది భారతీయ జనతా పార్టీ. ముగ్గురం కలిసికట్టుగా పనిచేసాం. ఎవరు ఊహించిన విధంగా 94% సీట్లు మనం గెలుచుకున్నాం. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుకనే ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. లేదంటే జీతాలు కూడా కట్టే పరిస్థితి ఉండేది కాదు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలా. ప్రతిపక్షంలో ఉన్న సైకో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు పార్టీలు కానీ 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. తెలుగుదేశం పార్టీ పేర్లతో వాళ్ళని తిడతారు, వాళ్ళ పేరుతో మనం తిడతారు. మనం అప్రమత్తంగా ఉండాలి. మీ అందరూ ఒకటి చెప్తున్నా, నో క్రాస్ ఫైర్, నో మిస్ ఫైర్, నో విడాకులు. రాదు, ఉండదు. పవన్ అన్న కానీ, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, లేదంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చాలా క్లారిటీతో రాబోయే 5 కాదు 10 కాదు కనీసం 15 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోటీ చేయాలి, గెలవాలి, దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి. దీనికి అందరం కష్టపడాలి. మీరందరూ చూస్తున్నారు, బాబు గారు 70 సంవత్సరాలు ఎంత పరిగెడుతున్నాడండి? పరిగెడుతున్నాడు లేదా? చచ్చిపోతున్నా నేను. ఆయన స్పీడ్ ఇప్పటికే అందుకోలేకపోతున్నారా బాబు? ఎనీ డౌట్? బాబు గారు ఎనీ డౌట్ రా భయ్. మొన్న ఎవరు అడిగారు బాబు గారు సీక్రెట్ ఏంటంటే నేను చెప్పాం, అది ఒక 75 year old కాదు రా భయ్, ముగ్గురున్నారు 20 సంవత్సరాల కుర్రోళ్ళు, ముగ్గురు పరిగెడుతున్నట్టు ఉంది అది. ఆయన ఎక్కడా అసలు తగ్గేదే లేదు. చచ్చిపోతున్నాం మేము అందరం. నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ పూర్తి చేసుకున్నారు, ఢిల్లీకి వెళ్ళారు, మొత్తం ప్రిపేర్ అయ్యారు. సుమారుగా 5 కేంద్ర మంత్రులు కలుస్తున్నారు, కష్టపడుతున్నారు, చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే మన భవిష్యత్తు కోసం, మన పార్టీని శాశ్వతంగా నిలబెట్టేదానికోసం. అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక కార్యకర్తగా నేను మీకు అందుబాటులో ఉంటా, మీ సమస్యలు ఉంటే తెలియజేయండి. నేను ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరూ చివరిగా కోరేది ఒకే విషయం, మన బూత్లో సమస్య ఉంటే మనం బూత్లో మాట్లాడుకోవాలి, లేదంటే యూనిట్లో మాట్లాడాలి, క్లస్టర్తో మాట్లాడాలి, లేదంటే డివిజన్లో మాట్లాడాలి, లేదంటే పట్టణ పార్టీతో మాట్లాడాలి, తర్వాత వాసు దగ్గరికి రావాలి. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అంతేగాని అధైర్యపడి దానివల్ల మళ్ళీ తీవ్రంగా నష్టపోయేది మనమే.